హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి మన సొంత రాష్ట్రంలో పనిచేసే విధంగా చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్. వారంలోనే మీరు జాబ్లో చేరేటువంటి అవకాశం అనేది ఉంది. 30,000 వరకు కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు. 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, అప్లికేషన్ ఫీజు కూడా లేదు. డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ని చూసి జాబ్ అనేది ఇస్తున్నారు. సో చాలా మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఈ పోస్టులు ఏంటి, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కదా. సో ఒక చిన్న లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్డేట్ ఏంటి అంటే, పిఎఫ్ ఆఫీసర్లు ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఆఫీసర్ ఉద్యోగాలకి నిన్న అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మీకు నోటిఫికేషన్ గురించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది థంబ్నెయిల్తో. సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. చిన్న ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయొద్దు. ఆంధ్ర యూనివర్సిటీ మీకు తెలిసిందే కదా, వీళ్ళు ఆన్లైన్లో డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు పేద విద్యార్థుల కోసం చాలా తక్కువ కాస్ట్లో. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి క్లాసెస్ని మీరు చక్కగా ఇంటి నుంచి కంప్లీట్ చేసుకొని మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని నార్మల్గా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఈ యొక్క టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత. వీళ్ళకి ప్లే స్టోర్లో ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ అనేది ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. జూలై బ్యాచ్కి వీళ్ళు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి, ఈ యొక్క ప్రోగ్రామ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇది మనకి అఫీషియల్ వెబ్సైటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసీఏఆర్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్కి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. సో మనకి ఈ సంస్థ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి ఇయర్ వచ్చేసి 1985లో అయితే మనకి ఈ సంస్థ అనేది ప్రారంభమైందనమాట. సో చాలా మంచి ఆర్గనైజేషన్. ఈ యొక్క వెబ్సైట్లోనే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే, మీరు తెలుగు లోకల్ లాంగ్వేజ్ చూస్తే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మనకి ఎక్కడ ఉంది అంటే, ఇది హైదరాబాద్లో సైదాబాద్కి సంబంధించి లొకేషన్లో సంతోష్ నగర్ 5005 అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా అడ్రస్ ఇచ్చారు. ఈ లొకేషన్లో మనకి ఈ యొక్క సంస్థ అనేది ఉంటుందన్నమాట. సో 17th జూలైన ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా పబ్లిష్ అయితే చేస్తారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే, యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి ఒక వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, మీకు మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఏంటి అంటే, ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. డైరెక్ట్గా మిమ్మల్ని వాకిన్ ఇంటర్వ్యూ చేసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. మనకి ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు చూడండి, 30 జూలై. ఇంకా మనకి 1 వీక్ అయితే టైం ఉంది అండి. 1 వీక్ అంటే దాదాపుగా 6 రోజులు అయితే టైం ఉంది. సో 30 జూలై రోజు నేను చెప్పినటువంటి లొకేషన్కి మీరు మీ ఒరిజినల్స్ అలాగే నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను, అదన్నీ కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి 1 వీక్ లోపే మీకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పించే విధంగా ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్లో మాకు అర్జెంటుగా ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే అవుతుంది. రిక్రూట్మెంట్కి మనము ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే, మనకి అధికారికంగా వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో దాన్ని మనము ప్రింట్అవుట్ అయితే తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ తీసుకొని మనము చెప్పినటువంటి లొకేషన్కి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మీరు మెయిల్ చేయడం కానీ, పోస్ట్ ద్వారా పంపడం కానీ, ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయడం కూడా ఏమీ అవసరం లేదనమాట. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పొజిషన్ అనేది మెన్షన్ చేయండి. పొజిషన్ నంబర్ అనేది ఇక్కడ అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి.
స్టాప్లో అయితే చేయొద్దు, జస్ట్ మీరు గమ్తో అయితే పేస్ట్ చేసేసేయండి. తర్వాత క్యాపిటల్ లెటర్లో మీ నేమ్ అనేది రాయండి విత్ సర్నేమ్ తోటి. తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్స్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాస్ట్, అడ్రస్ డీటెయిల్స్ విత్ పిన్ కోడ్ ఉండాలి. తర్వాత టెలిఫోన్ నెంబర్ లేదంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అండ్ నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్, మనకి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ కాబట్టి సో జస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాసేసేయండి. ఏ డిగ్రీ చేశారు, ఏ యూనివర్సిటీ, ఏ డిసిప్లిన్లో చేశారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి, ఆ డీటెయిల్స్ రాసేస్తే సరిపోతుంది. తర్వాత 9th ఏంటి అంటే వెదర్ క్వాలిఫైడ్ NET. సో నెట్ అనేది మీరు క్వాలిఫై అయితే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి, లేకుంటే సింపుల్గా నో అని చెప్పేసి రాయండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నో అని చెప్పేసి పెట్టండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే. తర్వాత 11th వచ్చేసి ఇక్కడ మీరు స్కిప్ చేయొద్దు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 11th NA అని చెప్పేసి మెన్షన్ చేసేసండి. తర్వాత సిగ్నేచర్ పెట్టేసి డేట్ అనేది మెన్షన్ చేయండి, ఏ రోజైతే 31st ఆ డేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసేసి మీ యొక్క జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా. సో ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అనేది పెట్టుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. జాబ్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే బీకామ్ ఎవరైతే చేసుంటారో డిగ్రీలో మినిమం 60% మార్కులతో బీకామ్ డిగ్రీ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి సెక్షన్లో ఇక్కడ 2 పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీకు సాలరీ వచ్చేసి కన్సాలిడేటెడ్ ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడండి, డిజైరబుల్ అనేది మనకి అవసరం లేదనమాట. అంటే మీకు రిలేటెడ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఏజ్ లిమిట్ కూడా చెప్పేస్తాను, మనకి లొకేషన్ కూడా చెప్పేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ యొక్క డాక్యుమెంట్స్ అని కూడా రెడీ చేసేసుకొని మీరు ఆ యొక్క డేట్ మెన్షన్ చేశారు కదా 30 జూలై రోజు, ఆ డేట్ రోజే మీకు ఇంటర్వ్యూస్ అయితే హైదరాబాద్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. మనకి ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు, మనకి ప్రాజెక్ట్ బేసిస్ కింద. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఆ యొక్క ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ యొక్క రిక్రూట్మెంటే కాకుండా మనకి 2 రిక్రూట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి సాలరీ వచ్చేసి 42,000 ఎవ్రీ మంత్ సాలరీ పే చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ విభాగంలో చేసి ఉండాలి. డిసిప్లిన్స్ వచ్చేసి అగ్రోనమీ లేదా సాయిల్ సైన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫ్రెషర్స్ అందరు కూడా ఎలిజిబులే. సో మీకు అదే రోజు 31st రోజే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ఫామ్ అనేది మీరు పట్టుకొని నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసేసుకుని సో మీరు పర్టికులర్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మన హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్, నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా సో మీకు తెలుగులో మన వెబ్సైట్లో క్లియర్గా రాయడం అనేది జరిగింది. అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.